శ్రీవారి బ్రహ్మోత్సవాల ప్రాముఖ్యం ఎంతటిదో ఈ ఉత్సవాల సందర్భంగా వినియోగించే వస్తువులకు అంత ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే దర్భ ఎంతో పవిత్రమైంది. పూజల సందర్భంగా దర్భతో నీటికి అభికరించడం చూస్తూ ఉంటాం. అయితే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల మొదటి రోజున ధ్వజారోహణంలో ధ్వజస్తంభం వద్ద అలంకరింపజేసేది పూజా ద్రవ్యమే ఈ దర్భ అని చెప్పొచ్చు. దీంతో చేసినటువంటి తాడుతోనే ధ్వజ పతాకం ఎగరవేస్తారు. ఈ దర్భనే ధ్వజస్తంభం చుట్టూ కడతారు. అందులోనూ శ్రీవారికైతే విష్ణు దర్భను వినియోగిస్తారు. మరి అంతటి పవిత్రమైన దర్భను టీటీడీ సొంతంగా సేకరిస్తుంది. అంతేకాదు ఇంతటి పొడవైన దర్భ మనం ఎక్కడా చూడలేం అంటే ఆశ్చర్యమే కాదు, అది భగవంతుని మహిమగా కూడా చెబుతారు. దర్భ ఒక పవిత్రమైన గడ్డి జాతి మొక్క. దీనిని హిందూ, జైన, బౌద్ధ సాంప్రదాయాల్లో శుభకార్యాలు, పూజల్లో ఉపయోగిస్తారు. పవిత్రమైనదిగా భావించే దర్భ యజ్ఞ యాగాదులు, ధ్యానాలు వంటి అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తూ ఉంది. ఇక వరాహ పురాణం ప్రకారం దర్భలు వరాహమూర్తి శరీర కేశాల నుండి ఆవిర్భవించాయి. దీనికి శుద్ధి చేసే శక్తి ఉందని, దీనిని ధరించడం వల్ల ప్రతికూల శక్తుల నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ఉపయోగించే దర్భ చాప తాడును టీటీడీ అటవీ విభాగం సిద్ధం చేసింది. దీనిని టీటీడీ అటవీ కార్యాలయం నుండి డిఎఫ్ఓ శ్రీనివాసులు సిబ్బంది ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీవారి ఆలయం రంగనాయకుల మండపంలోని శేషవాహనంపై దర్భతో తయారు చేసినటువంటి చాప తాడును ఉంచారు. ఇక ఈ నెల 24వ తేదీన జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు. ధ్వజారోహణానికి దర్భచాప తాడు కీలకంగా ఉంటాయి. బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగరవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ సందర్భంగా ఋత్విక్కులు వేద మంత్రాలతో దర్భచాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనినటువంటి తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టీటీడీ అటవీ శాఖ 10 రోజుల ముందు నుంచే కసరత్తు చేస్తోంది. ఇక దర్భలో శివదర్భ, విష్ణు దర్భ అనేటువంటి 2 రకాలు ఉండగా తిరుమలలో విష్ణు దర్భను ఉపయోగిస్తారు. ఇందుకోసం ఏర్పేడు మండలం చెల్లూరు గ్రామంలో విష్ణు దర్భను టీటీడీ అటవీ సిబ్బంది సేకరించారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెట్టి బాగా శుభ్రపరిచి దాంతో చాప అలాగే తాడును పేంతారు. ఈ తాడును ధ్వజ పతాకం ఎగరవేసేందుకు వినియోగిస్తారు. ఈ విధంగా టీటీడీ అటవీశాఖ సిబ్బంది 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పుతో దర్భచాప, 200 అడుగుల పొడవు తాడు సిద్ధం చేశారు. రైట్, ప్రస్తుతం దీనిపై డీటెయిల్స్ అందించడానికి తిరుమల నుండి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ధ్వజా పతాకానికి ఎగరవేయడానికి సంబంధించి కూడా దర్భను సేకరించినట్టు తెలుస్తోంది. విష్ణు దర్భను, దానికి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? రైట్ చందు, మొత్తం మీద శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇప్పటికే టీటీడీ పూర్తి స్థాయిలో అన్ని సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమలలో దేదీప్యమానంగా విద్యుత్ దీపాలంకరణ కూడా అదే విధంగా సిద్ధం చేశారు. ముఖ్యంగా స్వామివారి ఆలయం చుట్టూ కావచ్చు, ముఖ్యంగా ఆలయం 4 మాడ వీధులు, మరోవైపు ఇటు తిరుమలలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు కూడా విద్యుత్ దీపాలంకరణతో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. మరో ఇది ప్రాంతంగా చూసుకున్నట్టుకున్నట్లయితే ఈరోజు పూర్తిగా స్వామివారికి సంబంధించినటువంటి దర్భ చాపని పూర్తిగా అటవీ శాఖ అధికారులు ఈ రోజు టీటీడీకి అప్పచెప్పిన పరిస్థితి ఉంది. అంటే స్వామివారికి నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవాల్లో ముందు రోజు ఏదైతే 23వ తేదీ స్వామివారికి అంకురార్పణ జరుగుతుంది. ఈ అంకురార్పణతో బ్రహ్మోత్సవాలకి ఒక బీజం పడుతుంది అంటారు. ముఖ్యంగా ఏదైతే విశ్వక్షేణుని ఆ ఆరాధనతో ఈ అంకురార్పణ జరుగుతుంది. రేపు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ అంకురార్పణ కార్యక్రమం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే తెలుపుతున్న నేపథ్యంలో ఎల్లుండి 24వ తేదీ అంటే ప్రధానమైన ఘట్టం ధ్వజారోహణం. ఈ ధ్వజారోహణం రోజే ఈ దర్భ చాపని మొత్తం వాడతారు. ముఖ్యంగా ఎందుకంటే ఈ దర్భ ఎక్కువగా ఈ బ్రహ్మోత్సవాల్లో మాత్రమే ఈ ధ్వజపటంగా కట్టే సమయంలో ధ్వజస్తంభానికి పూర్తిగా అలంకరణ చేస్తారు. కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే
ఇలా నిర్వహించే కార్యక్రమం కాబట్టి రేపు అంటే 24వ తేదీ జరగనున్నటువంటి ధ్వజారోహణ కార్యక్రమంగా ఆ ధ్వజస్తంభానికి ప్రత్యేక అలంకరణగా ఇది ఆ ధ్వజ దర్భ మరియు చాప ఉంటుంది. ముఖ్యంగా ఎందుకంటే బ్రహ్మాది దేవతలకి ఆహ్వానం పలకడం ఈ బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం ధ్వజారోహణంతో బ్రహ్మాది దేవతలందరూ స్వామివారి బ్రహ్మోత్సవాలకి రావాలని పిలుపునిచ్చే విధంగా ఈ గరుడ పతాకాన్ని అయితే ఎగరవేసి 3,000,000 దేవతలకి ఆహ్వానం పలికే అవకాశం ఉంటుంది. రేపు చూసుకున్నట్లయితే అంటే ఎల్లుండి అంటే 24వ తేదీ మంగళవారం అంటే ముఖ్యంగా ఏదైతే ఈ బుధవారం సంబంధించి చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3:30 నుంచి 5:30 వరకు బంగారు తెరిచి వాహనం నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:45 ఈ ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహిస్తాయని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అధికారులు తెలిపిన పరిస్థితి ఉంది. మీన లగ్నంలో స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. అదే రోజు రాత్రి 9 గంటలకి నుంచి 11 గంటల వరకు పెద్ద చేత వాహనం నిర్వహిస్తారని చెప్పేసి ఇప్పటికే టీటీడీ అధికారులు దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. థ్యాంక్ యూ సునీల్.